చేద్దామని అంటే అది కూడా నేను అసలు వెయ్యి నాకు ఏదన్నా ఒక అసలు ఎందుకు ఇట్లా పోయి ఇంకోటి వెనుక దిక్కున్నాను ఇంకొక ఇప్పుడు ఆమె స్టడీకి పెట్టాల్సిన డబ్బులు ఇవి బయోడేటా వెళ్ళింది 1,27,000 మొత్తం టోటల్. ఆ డబ్బులు మాకు వచ్చేస్తే నాలాగా ఇంకొకరు కావద్దు అనుకుంటున్నాను. నేను మస్తు కష్టపడుతుండు. నా భర్త మొదటి నుంచి కష్టపడే ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాం. మేము పైసలు విత్డ్రా చేసుకోవాలనేసి వెళ్దామనేసి బ్యాంకుకి వెళ్ళినాం. 13 సార్లు డ్రా అయినాయని చెప్పింది మేడం చెప్పంగానే మళ్ళీ నేను బ్యాంకుకి వెళ్ళేసి అప్పటికప్పుడు చూసుకొని చేస్తే ఆ క్రైమ్ అయిందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళే చెప్పేస్తున్నారు మాకు. ఇన్నిసార్లు డబ్బులు తీసినప్పుడు ఒక్కసారి కూడా ఒక్క మెసేజ్ కూడా రాలేదు. మరి బ్యాంక్ నిర్లక్ష్యమో ఏ నిర్లక్ష్యమో తెలియదు. అది మరి ఒక్క మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. మేము సుల్తానాబాద్లో 15th రోజు చేసిండ్రు 5,000, మిగతా అన్ని చంద్రపూర్ నుంచి 9,000 చొప్పున చేస్తూనే ఉన్నారు డ్రా. అట్లా 1,27,000 డ్రా అయిపోయినాయి. ఎన్ని రోజుల్లో పోయినాయి మొత్తం ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ 15th జనవరి 15th నుంచి 21 జనవరి 21 వరకు పోయినాయి. 22 దాకా పోయినాయి. ఏమంటున్నారు మరి బ్యాంక్ అధికారులు అడిగితే చేస్తాం, మీరు రిపోర్ట్ రాసి ఇచ్చుకోండి, ఒకటి అప్లికేషన్ రాసి ఇచ్చుకోండి, మేము చేస్తాము. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అది 15th రోజు వచ్చిన సీసీ ఫుటేజ్ 2 daysలలో మేము తీసుకొచ్చినాక మీకు ఫోన్ కాల్ చేస్తామని చెప్పిండ్రు. చెమట వచ్చి మా పాప కోసం, మా స్టడీ కోసం మేము తీసినాం, లేకపోతే దానికోసమే సంపాదించుకుంటున్నాం తప్ప ఆమె స్టడీ కోసం చేయాలనేసి ముందు పడి డబ్బులు వేసుకున్నందుకు ఆ డబ్బులు మొత్తం ఇది బ్యాంక్ వల్ల నిర్లక్ష్యమే అనుకుంటాం మేమైతే. మాకు ఒక్క మెసేజ్ రాకపోవడం ఏంటి? మేము మెసేజ్ వస్తుంది, ఇంట్లో సేఫ్టీ లేకనే కదా బ్యాంకులో వేసుకుంటున్నాం. బ్యాంకులో సేఫ్టీ లేకపోతే ఎట్లా? ఇంటర్మీడియట్కి పెట్టాలనేసి డబ్బులు చిట్టి వేసుకున్న డబ్బులతోటి మేము డ్రా చేసుకుందాం అనేసి వెళ్తే ఇవంతా బయోడేటా వెళ్ళింది. 1,27,000 మొత్తం టోటల్. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం నా పేరు పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మొన్న చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగా మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా గురువు గారు, నా గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు రావడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విజయరమణారావు గారు పెద్దపల్లి శాసనసభ్యులు కానీ, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి ఆశీర్వాదం కానీ, అలాగే పెద్దలు మరి ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, మంచిర్యాల శాసనసభ్యులు, అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విప్పు గారు కానీ, అలాగే వివేక్ గారు కానీ, వినోద్ గారు కానీ, ఈ విధంగా మా శాసనసభ్యులకు అందుబాటులో ఉండి ఎన్నికలలో కూడా అందరు ఎమ్మెల్యేలకు పనిచేయడం జరిగింది. వారందరి ఆశీర్వాదం ఈసారి నాకు తప్పకుండా ఉంటుందని, పెద్దపల్లి ప్రాంత ప్రజలకు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో వారందరూ ఒక సామాన్యునిగా, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, పార్టీకి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తిగా పార్టీ నాకు అవకాశం కల్పిస్తుందనేటువంటి విశ్వాసం ఉంది. నాకు పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో, మా నాయకుడు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మరి తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తుందని, ఎంపీ అభ్యర్థిగా నన్ను పార్టీ ప్రకటిస్తుందని ఒక బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ పెద్దపల్లి ప్రాంత ప్రజలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు గారు అందరూ కలిసి నన్ను ఆశీర్వదించాలని పేరు పేరున నాయకుల నాయకత్వాన్ని, ప్రజలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అక్కడ ఆగే తెచ్చిన తినట్రా
మానేదుడు ఎట్లా వేసి ఉండదు అట్లా వేసిన కుంకుమ 6 ప్యాకెట్లు ఇచ్చాం కదా Sangkai palalang yabang, tinay yabang, nakong yang salah di నేను బారిట్లా పుట్టినేయం నేను బంగారీ తల్లినేయం నేను బారిట్లా పుట్టినేయం నది బంగివేల మందోయం నేను పిట్టా బుర్రు అంటేనేయం ఆ పిరికి రాజ్యమోయం నది కాకి గర్రువా నాదేయం నా తమ్ముడా సంపన్న నా జాతర వెళ్ళినాక లెక్క పెట్టుకొని సుర్రా ఈ పొలమారికి నేను ఎత్తు పెరుగుతా మీ కొల్లారికి ఎవ్వల కొల్లారికి ఏం కాదు నేను సంతోషం పైపూత పెట్టండి ఇంత కూడా కింద తొలియద్దు మీదికి ఎంత పెంచితేనే అంత మా తొగరాయి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర శుద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ఆచారవంతులను అనుభవవంతులను అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. మా మానేరు ఒడ్డున 46 సంవత్సరాల నుండి సాగుతున్న ఈ జాతరను అందరం కలిసి విజయవంతంగా ఏ ఇబ్బందులు లేకుండా అందరి మనసు అభిప్రాయాలతోటి ఈ రోజు నుండి శుద్ధి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఈ జాతరకు భక్తులందరూ ఇచ్చేసి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీస్సులను పొందాలని మా గ్రామము మరియు మా గ్రామ ప్రజల అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మంచి రోజు అనుకొని ఈ యొక్క శుద్ధి కార్యక్రమం, ఈ గద్దెల యొక్క శుద్ధి కార్యక్రమం ఆచారవంతులతోని, గ్రామ పెద్దలతోని, టెంపుల్ కమిటీ వాళ్ళతోని అందరితో కలిసి శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నిత్యము ఇక్కడ పూజల కార్యక్రమం, శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చేసి ఆ దేవదేవుని ఆ యొక్క సమ్మక్క సారలమ్మను దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఇక్కడ నుంచే కాక ఇక్కడ ఈ గ్రామాల ప్రజలే కాకుండా సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతరకు పవిత్రమైన జాతర ఇది. ఎందుకంటే భక్తులు అక్కడి నుండి కూడా ఇక్కడికి తొగరాయికి రావడం జరుగుతుంది. అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతోని మరి చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నెల 21, 22, 23 మరి జాతర మరి అతివైభవంగా జరపడానికి గ్రామంలో అందరము ఒక కమిటీగా ఏర్పడి మరి ప్రజలందరి సహకారంతో ఈ జాతరను ఇంకా ముందు తీసుకెళ్లే దిశగా మరి జాతరను భక్తులకు ఎలాంటి సౌకర్యాలైనా కల్పించడానికి గ్రామంలో ప్రతి ఒక్కరి సహకారం చేస్తున్నాము. ఇక్కడ జాతర అనేది పురాతనంగా ఉన్నట్టు నాకు దృష్టికి తెలియవచ్చింది. అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రెండో జాతర మేడారం తర్వాత మన కొల్లూరు జాతర అనేది తెలిసి వచ్చింది. కాబట్టి అందరూ వెనుక ముందు కాకుండా కొంచెం ఓపికతోనే మంచి దర్శనం చేసుకొని ఏ చిన్న ఇబ్బంది కాకుండా అందరూ దర్శనం చేసుకొని వారి గ్రామంలో సంతోషంగా కుశలంగా వెళ్ళి ఉండాలని నా యొక్క ఒకటే కోరిక. నూతన చైర్మన్, వైస్ చైర్మన్, దీని డైరెక్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, త్రాగునీరు కానీ,
ఇవన్నీ కూడా స్నాన గదులు ఇట్లాంటివన్నీ కూడా మనం ఏర్పరచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కొలనూరు గ్రామ సమ్మక్క సారక్క జాతరని మరి మేడారం తర్వాత రెండవ సమ్మక్కగా కొలుచుకుంటాం కనుక అందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా అందరం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అందరూ సహకరించాలి. మహారాష్ట్ర నుంచి కూడా చంద్రపూర్ నుంచి కూడా చంద్రపూర్ కానీ ఐరి ఆళ్ళపల్లి ఇటు ఛత్తీస్గఢ్ తర్వాత సిరివంచ గ్రామాలకు వెళ్ళి ఇక్కడ భక్తులు మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే వాళ్ళంత దూరం నుంచి రావడం ఏంటంటే ఇక్కడ ఏదైతే కొల్లూరు జాతరలో సమ్మక్కడ మొక్కున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి చుట్టూ మనకి ఈ గ్రామాలు ఈ పల్లెలే కాకుండా కూడా పక్కపంటి రాష్ట్రాలకు వెళ్ళి కూడా చంద్రపూర్ ప్రాంతాలకు వెళ్ళి ఇటు సిరివంచ ప్రాంతాలకు వెళ్ళి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుంటారు. ఇక్కడ సౌకర్యాలు చాలా ఇబ్బందికరంగా ఏముంటాయి. తర్వాత ఇక్కడ రైల్వే సంబంధించిన ట్రైన్లు ఉన్నాయి, బస్ సౌకర్యం ఉన్నది. ఎప్పుడు కూడా ఇక్కడ అందరి సహకారంతో జరుగుతుంది. ఒక చైర్మన్ అనేది ఒక డైరెక్టర్ అనే కాకుండా కూడా ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఇక్కడ అందరి సమిష్టి రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఇక్కడ వ్యవస్థ చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ సర్పంచ్ ఈ 5 సంవత్సరాలు ఎక్కడో కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు రావచ్చు, ఏదైనా మిస్టేక్ జరిగి ఉన్నా కానీ వల్ల నేను కూడా మా ఉద్యోగాలు ఈ కార్యక్రమంలో గౌరవ జెడ్పీటీసీ ఉన్నా లేదు పోయి ఇట్లా 5 ఏళ్ళు సహాయశక్తిగా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించినందుకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంత రాజకీయంగా చెప్పుకోవాలంటే బాధాకరమైన విషయమే, కానీ ప్రజాక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల నుంచి ఎన్నుకోబడి 5 సంవత్సరాలు ప్రజలకై నిత్యం అహర్నిశలు వారి యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని పక్కన పెట్టి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎన్నో సేవలు అందించి రాత్రి 12 గంటలకైనా 1 గంటలకు ఫోన్ చేసినా 10 గంటలకు ఫోన్ చేసినా టైం అనేది లేకుండా ఎప్పుడు గ్రామ ప్రజలు అవసరానిత్యం ఫోన్ చేసిన ఎడల వారికి అందుబాటులో ఉండి సేవలు అందించేదే సర్పంచ్. సర్పంచ్ నూతనంగా ఎన్నిక కావడం, వాళ్ళ ఉత్సాహంతో పనిచేయడం, పైసలు ఉన్నా లేకున్నా ఇబ్బంది పడి పనిచేయడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ప్రతి సర్పంచ్కి ఇంతకుముందు రివర్పేట గోవర్ధన్ సార్ చెప్పినట్టుగా పైసలు లేవు కానీ ఒత్తిడి ఎక్కువైంది సర్పంచ్లు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలో అందరూ కూడా దాదాపు ఎవరేమో తక్కువ కాదు, అందరికీ కూడా ఉత్సాహంగానే ఉన్నారు. మళ్ళా ప్రజలలో మళ్ళా పోటీ చేయడానికి ముందున్నారు. కాబట్టి పథకాలు పూర్తి చేసినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ సర్పంచులందరూ కూడా సహకరించి, ప్రభుత్వానికి సహకరించి, నాయకులకు సహకరించి, ఇక్కడ అధికారులకు సహకరించి పూర్తి స్థాయిలో మరి పనిచేయడం జరిగింది. మనం మళ్ళీ చెప్పుడే ఈ ఫోటో తీసుకున్నా మరీ చూడాలి. చెప్పాలి మళ్ళా
రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్. కష్టపడి ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులు ఏదైతే విజయరమణారావు ప్రతినిత్యం కూడా రైతాంగం కొరకు పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తే గెలిచిండు. మనకు నీళ్ళు వస్తాయనే నమ్మకంతో కొంతమంది వరి పొలాలు కానీ మొక్కజొన్న కానీ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న ఎమ్మెల్యే గారు ప్రజాపాలన అంటే ఈ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలను రైతాంగాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ సభల్లో కూడా సాధ్యమైనంత వరకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది క్లిష్టతరమైనటువంటి సమస్య, చాలా కష్టంతో కూరుకున్నటువంటి సమస్య. పెద్దాపూర్ వాగు వరకు వారు ప్రత్యేకంగా మా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ఏకకాలంలో శాస్త్రీనగర్ ఒక ఆశ ఏంటంటే జీగాంజి పోసినట్టు శాస్త్రీనగర్ సుల్తానాబాద్ దగ్గర కూడా 3 మిషన్లు పెట్టి అక్కడ సుల్తానాబాద్ చెరువు నింపుతానన్న ఆ టెన్నెల ద్వారా కూడా నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏదైతే DIT3కి సంబంధించినటువంటి 22R కూడా ఒక 4 మిషన్లు పెట్టి ఆ ఎద్లాపూర్ వరకు కూడా మొత్తం పూటిగా అంటే 10 సంవత్సరాలలో కూడా ఎవ్వరు తీయనటువంటి పరిస్థితి. 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు 3 ఫీట్ల వరకు కూడా కాలువలు తెగిపోయి ఇసుక మేటలు పెట్టినటువంటి దాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి ఆ యొక్క పూటిగా తీస్తే ఇవాళ ఎద్లాపూర్ వరకు కూడా రైతులు నీళ్లు చూసేటువంటి పరిస్థితి. నీళ్లు లేని టర్మ్లో కూడా విజయన్న వెయ్యికి డీకి అందరికి ఫోన్లు చేసుకుంటూ సారన్నను కానీ మమ్మల్ని కానీ నిద్రపోకుండా చూసి సారన్న అయితే అదే ఏది సంక్రాంతి పండుగ లేదు, భోగి పండుగ లేదు, మమ్మల్ని కెనాల్ ఎంబడే తింపిండు. ఆ కృషి ఫలమే ఈరోజు రైతులకు నీళ్లు కనబడుతున్నాయి. ఈ విజయన్న కానీ సారన్న కానీ ఈరోజు కృతజ్ఞతలు రైతుల పక్షాన తెలుపుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు రైతులు కూడా. ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం ఈ కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అలా నీళ్లు పోయినా కానీ ఇవాళ దగ్గరుండి మాకు నీళ్ళు ఇప్పించిన ఘనత విజయరమణారావుకు దక్కింది. మరి నీటి శాతం కూడా వాస్తవానికి డ్యాంలో తక్కువ ఉన్నా కూడా మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి సారయ్య గౌడ్ కానీ మా మాజీ సర్పంచ్ కానీ సదన్న కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాస్తవానికి నీటి కొరకు కష్టపడి మరి శ్రీరాంపూర్ నీళ్ళు వచ్చి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇస్తామన్నారు. మరి రైతులకు ఇవాళ 100% కూడా పొలాలు పండే దిశగా పనిచేసినందుకు మేము వారందరికీ కూడా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రోజుల నుంచి వెళ్ళి నీళ్లు రాక మేము పొలాలు మొత్తం కంటగతికి వచ్చినాయి. కంటగతికి అంటే జీవనం పోయే టైం మాత్రం ఇప్పుడు మాకు జీగాంజీ ఇజ్జన్న గారు మా సారన్న కూడా బాగా కష్టపడ్డాడు మా కొరకు. ఇవాళ నీళ్ళు మాకు కనిపించిందనంటే మాకు వాళ్ళకు జర కృతజ్ఞతలే. రోజుల బట్టి ఎండిపోతే మన సారన్న గారు ముందు పడి మన ఇజ్జన్న గారు ఎమ్మెల్యే గారు ముందు పడి నీళ్లు తెచ్చి ఎండిపోయే పొలాలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎవరన్నా దుకాణం కట్టిస్తా అంటాడు. వాళ్ళతో కూడా మనం గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా మన స్పెషల్ ఆఫీసర్ గంగారాం విచ్చేసి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను. ఈ జాయిన్ సందర్భంగా మన మాజీ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, మన ఎంపీటీసీలు, మన తర్వాత మన పంచాయత్ సెక్రటరీ వీరందరూ స్వాగతం పలికించారు. గ్రామం గురించి, అభివృద్ధి గురించి నేను ముందు నుండి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన గ్రామంలో మాజీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, మన ఎంపీటీసీ కానీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ